భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరస్కరించడం శ్రేయస్కరం కాదని ముషీరాబాద్ బీజేపీ నేత ఎమ్మెల్యే పూసరాజు అన్నారు. నియోజకవర్గంలోని అడిక్కమెట్ట వద్ద జ్యోతిబాపులే విగ్రహానికి పూలరాజు పూలమాలలు వేసి వెళ్లర్పించారు. ముస్లింల రిజర్వేషన్లపై మమతా బెనర్జీ మాట్లాడడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 43% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పూసరాజు డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజలందరూ కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ కూటమిటువంటి మమతా బెనర్జీ గారు ఈ రోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్లు కాలరాసి ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం. దీనిని తీవ్రంగా మేము బీసీలం అందరం కూడా దేశం మొత్తం కూడా యావత్తు బీసీలు అంతా అదే సంఖ్యలో బీసీలం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రతి ఒక్కరు ఈ రోజు చాలా ఆనంద బాష్పాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అపోహలు కల్పిస్తూ మతపరమైనటువంటి కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రతలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా ఇది ఒక భాగంగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని